हाई व्यूअर्स वेलकम टू अवर चैनल ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే. బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. ఎస్ గురుజీ. ఎనీహౌ నా తరఫున మీ మైరా మీడియా ఛానల్ తరఫున గురు పూర్ణమి శుభాకాంక్షలు. ఎస్ గురుజీ. సరే ఎస్ గురుజీ. చెప్పుకొని మొదలు పెడదాం. ఎస్ గురుజీ. కానీ గో అహెడ్. రైట్. జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి చూసుకుంటే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. లాస్ట్ పర్యటన ఆయన చూసుకుంటే మన పల్నాడు అనాలి, ఎందుకంటే మనంతా పల్నాడు జిల్లా కాబట్టి మన పల్నాడుకి సంబంధించినటువంటి ఏరియాలో సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామానికి వాళ్ళ కార్యకర్త చనిపోయిన 1 year సందర్భంగా వాళ్ళ ఆయన తండ్రి కొడుకు కోసం, కొడుకు గుర్తింపు కోసం ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఆ రోజు అక్కడ చేసినటువంటి అడవుడు చూసాం పోలీసులతో. 10 వెహికల్సే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 100 మందే ఉండాలి అని చెప్పి బారికేడ్లు ఏ విధంగా పెట్టారు. ఆ పర్యటనలో ఒక వ్యక్తి మరణించడం, ఆ మరణాన్ని కూడా తర్వాత ఏ విధంగా రకరకాల యాంగిల్స్లో దాన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా జరిగింది. నిన్నటికి నిన్న చిత్తూరులో చూసుకుంటే కూడా అదే పరిస్థితి. 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, 1000 మంది పోలీసులతో కాపలా పెట్టారు. ఈవెన్ జిల్లా ఎస్పీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆయన వెంటే ఉంటూ ఆయన ఆధ్వర్యంలోనే వస్తున్నటువంటి రైతులపై కావచ్చు లేదా ఆయన అభిమానుల మీద కావచ్చు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి, ఒకరి తలకు గాయాలైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి స్వయంగా వెళ్ళడానికి ఆయన కారు దిగుతుంటే దిగనివ్వకుండా నిలువరించినటువంటి ఎస్పీ గారు. ఎందుకు జరుగుతున్న ఈ పరిణామాలు, నిర్వహించాల్సినంత అవసరం లేదా ఆయన పర్యటనలు అడ్డుకోవాల్సినంత అవసరం ప్రభుత్వానికి ఏముందంటే ఏం చెప్తారు సార్? ఒకే ఒక మాటలో చెప్పాలంటే అమ్మా సార్, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాలు ఏవి అమలు చేయకుండా 1,20,000 కోట్ల రూపాయలు మళ్ళీ అడిషనల్ గా అప్పు చేసి వీటిని గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారా అన్న ఉద్దేశంతో ఎవరిని రానియకుండా చేయాలి అనేటువంటిది ఆయన యొక్క, దాని ఉద్దేశం అంటావు దురుద్దేశం అంటావు నీ ఇష్టం. అది సార్ ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి నిజంగా ఆ విధంగా చేయాల్సిన పని లేదు. ఆయన పని ఏదైనా చేసుకుంటూ పోతే పోతే ఇక చెవి ఎట్టుకొచ్చుకొని అదనేది పాడు ఖర్చు బదులు పెండాకులు ఏదో ఉంటుంటారు తీసి ఇలా వాళ్ళు చేయడం మూలకంగా జగన్మోహన్ రెడ్డికి అశేషమైనటువంటి ప్రజాదరణ వస్తుందే కానీ అది తగ్గదు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి మంచిది అది. ఆలోచించు. సాంబశివరావు గారు ఆంధ్రప్రదేశ్కి ఐజీగా ఉన్నప్పుడే ఒక జీవో తీసుకొచ్చారు, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని. ఓకే, దాని తర్వాత దాన్ని కొంచెం మాడిఫై చేసి జీవో 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అప్పుడు శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాల్లో మీటింగ్స్ పెట్టేటప్పుడు శాంతి భద్రతల వ్యవహారం ఎట్లా ఉండాలి సంఘ సంవత్సరం ఆ జీవోలో ఇచ్చారు. మీరు పర్మిషన్ తీసుకోవాలి, ఓపెన్ ప్లేసెస్ లో పెట్టండి, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటే పెట్టండి, నేషనల్ హైవేస్ పక్కన కనుక అయితే పొలాల్లో ఎక్కడన్నా పెట్టుకోండి, అంతేగాని సందుల్లో గొంతుల్లో 4 రోడ్ల కూడలలో పెట్టకండి అని చెప్పేటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందంతా కూడాను పనికిమాలిన పనులు చేశాడుగా. కందుకూరులో కానీ ఇంకొక దగ్గర కానీ సంఘ సంవత్సరం 8 మంది చచ్చిపోయారు మనం చూసాం. ఇప్పుడు 12 సంవత్సరాల కింద జరిగిన పుష్కరాల వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తించాలన్న ఉద్దేశంతో 30 మందిని చంపేశాడు, అది కూడా చూసాం. గుంటూరులో ముందుకు చనిపోవడం కూడా చూసాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వచ్చారు ఒకసారి చూడు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారో చూడు. ఆయన మొన్న మీటింగ్ లో చెప్తున్నాడు, ఆయన మిర్చి రైతుల కోసం 40,000 మందిని వేసుకొని ఎందుకు పోవాలా నువ్వు చంద్రబాబు రమ్మన్నాడా? వాళ్ళు వచ్చారు, ఏమేం చేస్తాడు అంతే కదా. అదే విధంగా పొగాకు రైతులకు సంబంధించి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికేమో చిత్తూరు జిల్లాలో మామిడి పండ్ల దానికి సంబంధించినటువంటి నువ్వు ప్రజావాహిని ఎప్పుడు ఆపలేవు. 40% ఓటింగ్ వచ్చింది అంటేనే అదే నీకు పెద్ద ఇండికేషన్. ఇప్పుడు ప్రజలు నేను ఆపలేవు. 1000 మంది రమ్మని చెప్పి 100 మందికి పర్మిషన్ ఇచ్చి 1000 మంది పోలీసులు పెట్టేమని అంటే నీ అసమర్థత ఏమిటి అన్నది అక్కడే కదా బయటపడిపోతుంది. దాని గురించి ఇంక ప్రత్యేకంగా నువ్వు అడగడం ఏంది, నీ చెప్పడం ఏంది, జనాలు కనపడతానే ఉంది కదా కళ్ళకెదురుగా. ప్రజావాహిని నువ్వు ఆపలేవు. మోడీ గారి మీటింగ్ పెట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే వచ్చినంత మంది రారన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా అలాగే ఉంటది. ఒకప్పుడు ఓల్డెన్ డేస్ లో ఇందిరాగాంధీ, నెహ్రూ గారు ఇట్లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక 5,000 మంది 10,000 మంది వచ్చేవాడు. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడాను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు కానీ బస్సులు పెట్టి తోరించింది లేదు. పోలవరం ప్రాజెక్టు గురించి ఈయన ఆర్టీసీ బస్సులని జనాలను వేసుకుపోయి అక్కడ చేసుకెళ్లి భజన చేయించి భోజనాలు పెట్టించాడు. 400 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. మరి అది ఏపీఎస్ఆర్టీసీకి డబ్బులు ఇడిగి లేదంటే మొన్న రిలీజ్ చేశారుగా, మళ్ళీ వచ్చాక మొన్న రిలీజ్ చేశారులే. సరే అంటే వ్యవహారం కానీ ప్రజావాహిని కట్టు చేయడం అనేటువంటి చాలా కష్టం. వస్తారు అన్న సంగతి తెలుసు, రాకుండా నువ్వు కట్టు చేయలేము అన్న సంగతి నీకు తెలుసు. అలాంటప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకుంటా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫ్రీగా కనుక వదిలేస్తే నిజంగా ఏమనుకోరబ్బా. అనవసరం నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టిన దగ్గర నుంచి ఎక్కువది. ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ జిఎస్టీలో కానీ వేటిల్లో కానీ టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాను అనుకోబక్క, ఎప్పుడైతే నువ్వు వాటిని పెంచుకుంటూ పోతావో దేశంలో బ్లాక్ మనీ ఎక్కువ డెవలప్. నువ్వు అదే తగ్గించుకుంటూ కనుక వచ్చావు అనుకో బ్లాక్ మనీ తగ్గుతుంది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడేమో పెంచుకుంటూ పోయింది. మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు వచ్చినట్టు తగ్గించుకుంటూ వచ్చారు. మోడీ గారి హయాంలో కూడా తగ్గించుకుంటూ వచ్చారు. అందుకని ఇప్పుడు జనాలు స్వచ్ఛంగా వచ్చి ముందుకు కడుతున్నారు. ఇప్పుడు జిఎస్టీలో కూడా చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. 18% ఉన్న వాటిని కూడా 12% చేయబోతున్నారు. 12% ఉండే ఐటమ్స్ కొన్ని తీసేసి 5% చేయబోతున్నారు. మంచిదే. నేనే టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాను చెప్పి అనుకోబాకు నువ్వు. అని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది ఆయన విఘ్నతకి, ఆయన అనుభవానికి, ఆయన పదవిలో ఉన్నటువంటి దానికి దేనికి కూడాను ఇది సరిపోయినటువంటిది, తగినటువంటిది కాదు. ఏదో ఒక రోజు ఆయనే తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు ఆయనకి తెలియక చేస్తున్నాడు అనుకోవాలి ఇవన్నీ. ఏదో ఒక రోజు తెలుసుకుంటాడంటే ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన కనుక చేయకపోతేనేమో ముందు లోకేష్ తిరగబడేటట్టున్నాడు. చేస్తేనేమో చంద్రబాబుకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి ఇలాంటి సందిగ్ధంలో ఏం చేస్తాడు పాపం ఆయన? ఆయన పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ముందుకు పోతే నువ్వు వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుంది. లోకేష్ చెప్పినట్టు కనుక వినలేదనుకో ఇంటికి వెళ్తే వాడు భార్య అంటే అసలు భయం. ఎవరు భార్య? చంద్రబాబు నాయుడు గారి భార్య. ఏంటి వాడు చెప్తే నువ్వు ఎందుకని చెప్పి ఏమో అంటే అసలు భయం. ఇలాంటిది కూడా ఉందా? ఆయన సీఎం అండి, సీఎం కూడా ఏం మాట్లాడతారు? ఇంట్లో ఏమైనా మాట్లాడుతారు. నువ్వు బయటపడి భార్య అంటే నేను చాలా చూశాను వదిలే బాబు. వీళ్ళిద్దరి మధ్యలో బాలకృష్ణ ఉన్నాడు అనుకోండి, తొడలు కొట్టి ఏం చేస్తాడు అని భయం. నీ ఏడాది చెప్పండి పాప ఆయన. పాప ఆయన సంగతి కూడా ఆలోచిద్దాం. ఆయన మరి ఒప్పించి మెప్పించి దారికి తెచ్చుకోవడం అనేది ఒక పద్ధతి. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు శత్రువును కూడా మిత్రువుగా మార్చుకోవడం నేర్చుకోవడం అని చెప్పాడు నాకు ఒకసారి. ఆయన పర్సనల్గా చెప్పాడు. ఆ పని చంద్రబాబు వల్ల కాదు. ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనేసి చంద్రబాబు నాయుడు గారు పేరుకు మాత్రమే, అంతా లోకేషే. ఆయనే చీఫ్ సెక్రటరీ, ఆయనే చీఫ్ మినిస్టరు, ఆయనే గవర్నరు. అది రాజ్యాంగం లేదు, తొక్కలేదు, తీసేవా బాబు ఇవన్నీ ఏదో మాటలు చెప్తులేదు. ఎప్పుడైనా కానీ ప్రజల మద్దతుతోటి కనుక గెలిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ప్రోగ్రామ్ రాసుకొని అధికారంలోకి వస్తే ఇలాంటి పనులు చేయక ఏం చేస్తారు చెప్పు? విరుగుట కొరటే. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆపలేవు, నువ్వు ఏమీ చెయ్యలేవు, ప్రజలను ఆపలేవు, కట్టుదిట్టం అనేది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి వైజాగ్ లో చంపడానికి ప్రయత్నించావు, కుదరలా. తర్వాత మళ్ళీ రాయి, కుదరలా. ఎట కుదిరితే చెప్పు నీకు? మర్చిపోబాయి అన్ని అలాగే జరుగుతుంది. విరుగుట కొరకే. జస్ట్ కాండు. కానీ ఒక పర్యటన జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గానో లేదంటే వీళ్ళందరూ చెప్తున్నట్టు ఆయన ఒక ఎమ్మెల్యే గానో మాట్లాడితే మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మాట్లాడుతుంది. ఆయన ప్రతిపక్ష నేత కాదు, ఆయన మాజీ సీఎం కాదు, ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే అనే సంబోధిస్తున్నారు ప్రెస్ మీట్లలో కూడా. పులివెందుల ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఇంత నిర్వహించాల్సిన అవసరం, పులివెందుల ఎమ్మెల్యే అని అనుకున్నప్పుడు ఆయనతో పాటు ఇంకో 174 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో. ఎవ్వరికీ లేనటువంటి, ఎవ్వరికీ రానటువంటి ఆ హైప్ ఈయనకి మాత్రమే ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మరి ఆయన పులివెందుల ఎమ్మెల్యేలు కదా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. మళ్ళీ నువ్వు అదే అంటావు. నువ్వు అలా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి మంచిదయా బాబు అంటుంటే చంద్రబాబు ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఎదురోడు పనికి పనివాడైనా అనుకుంటాడు. ఇది నార్మల్ గా తెలిసిందే కదా. అంతే, ఇంకా అంతకంటే ఏముంది. ఇంకా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను బా. నువ్వు తిప్పి అడిగినా అంటే తప్పకుండా అడిగినా సరే కూడా ఏమీ చేయలేవు. ప్రజావాహిని నువ్వు ఆపలేవు, జగన్మోహన్ రెడ్డిని నువ్వు కట్టు చెయ్యలేవు. ప్రజలు ఆయన వెంటనే వస్తారు. నువ్వు ఈవీఎంలు మేనేజ్ చేసుకుని వచ్చిన వాడి నువ్వు, ప్రజల మద్దతు వచ్చిన వాడు ఆయన.
ఓకే 2019 ఆయనే అడిగాడు కదా సుప్రీంకోర్టుని 50% ఈవీప్యాట్ లెక్క పెట్టాలని ఆయనే అడిగాడు. మరి అది ఏమైంది? మరి ఇప్పుడు వీవీప్యాట్ లెక్క పెట్టండి బాబు తగలబెట్టేసామండి అంటాడు. 40 years ఇండస్ట్రీ ఆ మాత్రం తెలియదేంటి? ఏంది ఆ ప్రామిసులు చేయడం ఏంది? ఆ 6 ప్యాక్ లేదు, పాడు పచ్చిపద్దు లేదు. ఒక్క పథకం సరిగా అమలు జరపలేదు, పెన్షన్లు తప్ప. మిగిలిన ఏవి అమలు జరపలా. పెన్షన్ అనేది పథకం కాదు కదా, అది ఆన్గోయింగ్ ప్రాసెస్. అది కూడా పథకం కింద లెక్క కాదు. ఏది ఒక్కటే అమలు చేయలేదు. కానీ 1,20,000 కోట్ల రూపాయల అప్పులు చేశాం. మరి డబ్బులన్నీ ఏమైపోయినాయండి చంద్రబాబు నాయుడు అనేసి అంటే మళ్ళీ దిక్కుమాలని 3rd class లాంగ్వేజ్, షెడ్యూల్ రేపు షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసు. జనాలు యాడ్ చేస్తారు చెప్పు. అనంతపూర్లో ఒక కేసు పెడితే, ఇచ్చాపురంలో ఒక కేసు పెట్టి, ఒక వ్యక్తి మీదనే ఒకే సెక్షన్ కింద, ఒకే యాక్ట్ కింద, ఒకే కారణంతో కేసులు పెడితే జనానికి ఏడ చేస్తారు చెప్పు. అక్కడ ఆ కోర్టుకి ఇక్కడ ఈ కోర్టుకి తిరిగేటప్పటికి అటు జీవితం సరిపోయా. మరి ఏంటంటే ప్రజల్లో విసుగు పుట్టి లాభం లేదురా బాబు ఉద్దేశంతో ఒకళ్ళిద్దరు పోతే లాభం లేదని వేలాల్లో రావడం మొదలుపెట్టారు. ఎంతమంది మీద కేసులు పెడతాను. ఓకే, జనరల్ గా ఆయన మానానికి ఆయన అలా వదిలేసిన కూడా ఇంతమంది జనం రారంటారు అయితే. ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా కానీ వదిలేస్తే సగం మంది కంటే ఎక్కువ. ఓకే, ఆయన రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటంటే చాలా మంచిది. కానీ రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు జనాలు రావాలనుకున్నా కూడా మరి ఏం సార్ అది? గతంలో సత్రపల్లి చూసాము. సత్రపల్లి అంటే సత్రపల్లికి రెంటపల్లికి మధ్యలోనే మా ఊరు కూడా. మా ఊరు మీదగానే పోతుంటే మా ఇంటి దగ్గర కూడా నేను కెమెరా పెట్టి మరీ విజువల్స్ తెప్పించుకున్నా. అసలు పొలాలకు అడ్డం పడి ఎక్కడ దొరికితే అక్కడ ఇటు పడితే అటు దారులు వెతుక్కుని మరీ వెళ్ళిపోతున్నారు. నిన్న చిత్తూరులో కూడా అంతే, మామిడి తోటల్లోను, కొండల్లోను, గుట్టల్లోను, రాళ్ళ రప్పల్లో పడి, ముళ్ళల్లో పడి వెళ్ళిపోతూనే ఉన్నారు. అలాగా అభిమానం ఉన్నప్పుడు ఎలాగైనా వెళ్తారయ్యా. నువ్వు ట్రాక్టర్లు వేసుకొని వెళ్తారు, కార్లలో వెళ్తారు, సైకిల్ తొక్కుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, పొలాల్లో కూడా వెళ్తారు, చెరువు గట్ల మీద నడిచి వెళ్తారు, ఎలాగైనా వెళ్తారంతే. నువ్వు ప్రజల్ని కట్టడి చేయలేము, ఇంపాసిబుల్. సత్తెనపల్లి మీటింగ్ లో ఒక కార్యకర్త ఒకతను రప్ప అనేటువంటి ఫ్లెక్సీ పెట్టుకొని వచ్చాడని, ఆ తర్వాత దాన్ని ఒక ప్రెస్ మీట్ లో ఆయన నెక్స్ట్ డే అప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో అడిగినందుకు దానికి సమాధానం చెప్తూ అది సినిమా డైలాగ్ కదా, అయితే ఏంది ఇట్లా నా అవునా ఇది సినిమా డైలాగ్ అని చెప్పి ఆయన అన్నదానికి మొత్తం టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి పడేసి అదేదో మొత్తం కోసేస్తారంట, నరికేస్తారంట అనే యాంగిల్ దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అప్పుడు దానికి రచ్చ చేసి దాని మీద కేసులు పెట్టి ఆ కేసులకు బాధితులు చేసి, ఇప్పుడు నిన్న చిత్తూరుకు సంబంధించి పర్యటనకు సంబంధించి చూసుకుంటే డ్రైవర్కు జగన్ ఆర్డర్, కారు ఎస్పీ మీదకి ఎక్కించేయి, ఇది TV5 వాళ్ళు పెట్టినటువంటి తమ్మునైలు. ఆ తర్వాత సాయంత్రం సాంబశివరావు గారు వచ్చి పోలీసుల నరికేయండ్రా అని జగన్ అన్నట్టుగా వీళ్ళు పెట్టినటువంటి తమ్మునైలు. ఈ పక్క మరొక ఛానల్కి పోతే ఏవింద గారి దగ్గరికి వెళ్తే కత్తులతో జగన్ బ్యాచ్, బంగారుపాలెంలో వైసీపీ రౌడీజం, మరొక దానిలో చూసుకుంటే కడప నుంచి రౌడీలు, జగన్ ప్రోగ్రాం డమ్మీ. ఇటువంటి ఎన్ని తీసే నీకెందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి హత్య జరిగింది. 15వ తారీఖు మార్చి 2019లోనే కదా జరిగింది. ఏం గడుదులు కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసేస్తాడు. ఆంధ్రప్రదేశ్ అప్పుడే పైగా సుధా సింగ్ గారు ఒక మంచి రిపోర్ట్ తయారు చేస్తే రేట్లు పెరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి మీద దరిచేస్తాడు. కరెంటుకు సంబంధించిన ఒప్పందాలకు సంబంధించిన దాంట్లో అయిపోయింది, ఇంత అయిపోయింది, అంత అయిపోయింది, కేసులు పెట్టారు, అదాని మీద కేసు పెట్టారు అంటాడు. మేము వచ్చిన తర్వాత మొత్తం కూడా దాని సంగతి ఏదో చూస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఈయన అదానికి సపోర్ట్. ఈయన అదానికి సపోర్ట్ కానీ చేయకపోతే మోడీ గారు చింతపల్లి తీసుకొని అదానికి సపోర్ట్ తీసి పక్కన పెట్టండి. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కోసం 2,500 ఎకరాలు అదానికి కట్టబెట్టుకున్నారు. నువ్వు మళ్ళీ అమరావతి సంగతి దొరుకుతావేది? చంద్రబాబు నాయుడు ఇట్లాంటి చాలా చెప్తుంటాడు. లాస్ట్ టైం అమరావతిలో ఒలింపిక్స్ పెడుతున్నాను, ఆ ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తానంటాడు. అది కూడా చంద్రబాబు గారు ఇచ్చేస్తారా? చంద్రబాబు గారు ఇచ్చేస్తారు. ఆయన ప్రకటిస్తారు. 22 కిలోమీటర్ల దూరం అయ్యా ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి అమరావతికి. దానికి బుల్లెట్ ట్రైన్ తెచ్చేస్తానంటాడు. ట్యూబ్ ట్రైన్, ట్యూబ్ రైల్ తెచ్చేస్తానంటాడు. దాని పాడుగా ట్యూబ్ రైల్ అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది. 1200 కిలోమీటర్ల స్పీడ్. అది ఎట్ట కుదురుతాయి చెప్పి అన్ని కళ్ళు మూసుకొని తెలుసుకునే విజయవాడ వెళ్ళిపోదాం. అలాంటివన్నీ చాలా చెప్తుంటాడు. అమ్మా తీసేయి, ఎంత తక్కువ మాట్లాడుకున్నాను, ఎందుకు అనవసరం టైం వేస్ట్ చేస్తాను, నువ్వు ఇట్లాంటి చెప్పింది నాకు కారణం నాకు ఇచ్చింది. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే మాట ఏదన్నా స్వామి. అంటే అదానీ గారి మాట వచ్చింది కాబట్టి ఆయన అలాట్ చేసినటువంటి 2,500 ఎకరాల గురించి అడిగా అంతే. ఇప్పుడు విద్యను గురించి, వైద్యాన్ని గురించి, తాగునీరు గురించి, సాగునీరు గురించి సార్ బాగా అడిగారు. విద్య గురించి అడిగారు, బాగా అడిగారు. ఒకసారి విద్య గురించి మాట్లాడుకుంటే ఇవాళకి ఇవ్వాలే
పుట్టపర్తిలో జరిగినటువంటి సంఘటన ఏం సార్? ఆ పుట్టపర్తిలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఏం చెప్తారు? అన్ని పచ్చి అబద్ధాలు స్వామి అయ్యి. అందులో 1-2 ఫిగర్లు కరెక్ట్. ఏది ఒక 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 ఎందుకనంటే లాస్ట్ ఇయర్ కూడా అమరావతి వేదికగా విజయవాడలో ఒకటి చేశారు ఆల్రెడీ. ఈ సంవత్సరం మరలా 1 ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి సెకండ్ ఇయర్ మరలా ఇంకోటి పెట్టారు. ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,36,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్లు, 1,49,92,456 మంది పేరెంట్స్ లేదా ఆ స్టూడెంట్స్ చూసుకున్నటువంటి దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం కలుపుకుంటే 2,28,00,000 మంది. అంటే సగం మంది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. అంతే కదా, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 5 కోట్లు. టీచర్లు అనేవాళ్ళు ఐ థింక్ 3,20,000 మంది ఏమో టీచర్లు ఉన్నారు. ఐ థింక్ ప్రైవేట్ స్కూల్స్ 3,20,000 మంది ఉంటే 3,32,770 మందిని వేసుకున్నారు వీళ్ళు. వచ్చాక వీళ్ళు ఏమైనా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసారేమో మరి. ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారులే. 70 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఈ మధ్య వచ్చిన న్యూస్ ఏంటంటే 79 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులో 4.5 లక్షల మంది 5 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ లో నుంచి విత్డ్రా అయిపోయి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారంట టీసీలు తీసుకుని. కారణం ఏంటంటే అమ్మఒడి గిమ్మఒడి ఉంది కదా, ఒక సంవత్సరం అయిపోయాడు. అమ్మఒడి గురించి బాగా గుర్తు చేశారు సార్. నాకు ఇక్కడ వచ్చిన డౌట్, అమ్మఒడి వేయాలంటే విచిత్రం ఏంటంటే ఆ పుట్టపర్తిలో జరిగిన మీటింగ్ సంగతి సమాచారం నేను కూడా చూసాను. అదే ఆ వీడియో. ఆయన బస్సు ఒక 10 కార్లు తప్ప జనాలు అనేవాళ్ళు లేడయ్యా. జనరల్ సీఎం కాన్వాయ్ అది. ఆ సీఎం కాన్వాయ్ జనాలు లేరు ఆడ. పోలీసు వాళ్ళే కనపడుతున్నారు కానీ జనాలు లేరు. అంటే ఈ ఆదరణ ఆడుంది. ఇలాంటివి చూసే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పర్యటనలు నిలువరించాలనేటువంటి తత్వం వాళ్ళకి. అంతకంటే ఏం లేదు. ఆయన అన్ని ఇలాగే చెప్తుంటాడు. నువ్వు ఇదేదో పెద్ద విశేషంలాగా చెప్తున్నావు. ఇంతకుముందు 5,000 డ్రోన్లతోటి మన కార్యక్రమం నిర్వర్తించారు తెలుసా నీకు? ఇంక నేను ఇంతకంటే ఏం చెప్పేది? లాస్ట్ మంత్ వైజాగ్ వేదికగా అది కూడా ఒక రికార్డ్ చేశారు కదా. 5,000 డ్రోన్లు, ఒలింపిక్ గేమ్స్, నోబెల్ ప్రైజ్ అన్ని ఇలాగే ఉంటాయి. నవ్వులు బాల్ అయిపోవడం తప్ప ఇంకేముండదు సార్. సరే పాపం లొకేషన్ ఏంటంటే పాపం చిన్నోడు, సంగతి సమాచారం, పెద్ద లోక జ్ఞానం లేదు, రాజకీయం లేదు కాబట్టి వదిలేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు కూడా నేను అలాంటి దిక్మాలిన స్టేట్మెంట్ ఇచ్చేట చేయకూడదు. పోయే కాలం వస్తే ఇలాగే ఉంటుంది. ఇదే పాపం నాకే చాలా చేయాలనిపించింది. ఏదైనా 4వ ముఖ్యమంత్రి పోయే కాలం అంటే అధికారం వదిలిపెట్టి చూడడానికి కనీసం 10 మంది కూడా రాలేదు కొట్టినాను అనిపించింది నాకు. జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనకి జనాలు వస్తున్నారు, కడుపు మండిపోతున్నారు. ఏం చేయాలో తెలియలేదు. అందులో చెప్పక నువ్వు ఏపీఎన్ రాధాకృష్ణమూర్తిని గురించి చెప్తావు కదా. ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి బతికేందో నీకు నాకు తెలియదా చెప్పు. తిరుపతిలో అంటే 60 తెలుసు. టాపిక్ డైవర్ట్ ఎందుకు, వాళ్ళ గురించి సపరేట్ ఇంకోటి మాట్లాడుకుందాం. నేనండి చెప్తే అట్లా నీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఈ మధ్య లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం మానేశానే, నాకు ఇసుకు పుట్టింది, టీవీ ఛానల్స్ చూడడం కూడా మానేశానని చెప్పే కదా. అయినా కానీ నువ్వేంటంటే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి నా చేత చెప్పిస్తున్నావు. ఏముంటుంది అందులో కథ చెప్పడం. అందుకే లోకల్ టాపిక్ గురించి ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూలు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప ప్రతి దాని గురించి గతంలో లాగా చేయట్లేదు కదా. వదిలే అబ్బాయి ఎందుకన్నా టైం కానీ ప్రజలకి మనం ఒక వీడియో చేసాము 10 నిమిషాలు అంటే ప్రజలకి సమ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తెలియాలా, రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలియాలా, ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియాలా, ఉన్న ఇండస్ట్రీస్ ఏంటి, కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏంటి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్న సంగతి తెలియాలి. ఇట్లాంటివి తెలియాలి. కానీ ఎంతసేపు ఇదేనా? ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారు, ఈ మీటింగ్ ఎంతమంది వచ్చారు, రెడ్ బుక్ లో ఎవరిని టిక్ కొట్టాడు, ఎవడు పోయాడు, ఇదేనా? ఏం పని పడలేదా? రెడ్ బుక్ ఏంది? దిక్కుమాల బుక్ అది. ఏదో రెడ్ బస్ అంటే అర్థం ఉంది కానీ రెడ్ బుక్ ఏంది? ఎర్ర బస్సు. గతంలో అంతా అటువంటిది ఉండేది. ఎట్లా వచ్చారంటే ఎర్ర బస్సు వచ్చారు అనేటోళ్ళు. అది చాలా ఫేమస్, అసలు చాలా ఫేమస్. అవునప్పుడు ఆర్టీసీ బస్సు అంతా కూడా ఎర్రంగా ఉండేది. ఏంటంటే నైట్ టైం కూడాను బాగా ప్రాంప్ట్ గా కనపడాలి చీకట్లో అన్న ఉద్దేశంతో ఎర్రంగా వేసేవాడు. రకరకాల రంగులు వచ్చినాయి అనుకో. నెక్స్ట్ సో ఏందంటారు అంటే ఆయన పర్యటనకి అధికారంలో ఉన్నటువంటి వీళ్ళ పర్యటనలకి ఏం చెప్తారు ఫైనల్ గా? ఏముంది ఫైనల్ గా చెప్పేది? పాపం చంద్రబాబు నాయుడుకి ఏడుపు ఒకటే తప్పు. పాపం ఏం చేయాలో తెలియక దిక్కు చోటగా చెప్పు తప్పి మైండ్ తప్పి సారీ టు యూజ్ దిస్ వర్డ్ ఏదో అంటుంటాడా పాపం పెద్ద ఆయన ఒకసారి పట్టించుకోవాలి సార్. ఒకటే ఇండికేషన్ నీకు 40% ఓటింగ్ వచ్చింది అంటే అర్థం ఏంటి?
లాస్ట్ టైం 2014లో ఇంచుమించుగా 40% ఓటింగ్ వస్తే 67 వచ్చినాయి. ఈసారి అదే 40% ఓటింగ్ వస్తే 11 ఎందుకు వచ్చినాయి? ప్రోగ్రామ్ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఏమైనా చేయొచ్చు. ఓకే, అంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే అలా రాసుకునే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి కామెంట్లు చేస్తున్నారంటారా? అంతేగా మరి. ఎలా వస్తారు మీరు ఎలా వస్తారో మేము కూడా చూస్తాం అనేటువంటి కామెంట్లు చేస్తున్నాడు ఆయన. ఈసారి కూడా ఎలక్షన్స్ లో మళ్ళీ ఈవీఎం మిషన్ లో అదే చేస్తారు. పెట్టిన ఈవీఎం మిషన్ లో ఒకటి నువ్వు ఓటు వేసింది కూడా కరెక్టే, నీ స్లిప్ వచ్చింది చూసుకున్నావు కరెక్టే, ఆల్ టుగెదర్ ఆ మిషన్ తీసేసి వేరే మిషన్ పెట్టేసి సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు అదే మనకి టకా 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 నొక్కే అనుకో నువ్వు కొత్త మిషన్ పెట్టి ఏమైంది నీకు? ఎస్ సార్. కానీ గతంలో అంటే ఏదో వర్కౌట్ అయిందేమో అనుకోవచ్చు ఒకవేళ అనుకుంటే, కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి సారీ చెప్పింది కదా, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశాలు మళ్ళీ ఇస్తారంటారా? అందరూ ఒకటేనా? అందరూ దొంగలేను. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎవరు తక్కువదేనని వాళ్ళు కాదు. ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా చేయదు. ఓకే, అసలు ఇట్లాంటి దిక్కుమాల ఐడియాలంతా ఇచ్చేదంతా కూడా వీళ్ళే స్వామి. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళే చెప్పేది. ఓకే, ఎన్ని చట్టాలు ఉండే బొక్కలైనా సరే మీకు తెలుసు కదా, మీరు చెప్పండి అంటే వీళ్ళు చేస్తుంటారన్నమాట. అంతేగాని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చేసి తెలుసు అనుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఏదో నేను 1,00,000 పుస్తకాలు చదివానంటాడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మొత్తం ఒకసారి చదివి నేను ఒక 10 సెక్షన్లు అడుగుతాను చెప్పమో చూద్దాం ఎంత మాత్రం చెప్తాడు. ఏదో చెప్తుంటారు పిల్లలు కానీ ఆయనకి ఇచ్చిన పదవి గురించో లేదంటే ఆయన నిర్వహిస్తున్న శాఖల గురించో మాట్లాడితే బాగానే ఉంటుంది కదా. ఎంతసేపు ఆడిపోయినా ఇంతకుముందు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈయన కూడా మొదలు పెట్టాడు. ఆడిపోయిన ఇది అడుగుతున్నారు, ఎట్లా వస్తారు మేము రానివ్వం, ఎట్లా వస్తారో చూస్తామంటే ఎట్లా వస్తారో చూడటానికి రాజరికంలో రాసుకొచ్చారు కదా. నువ్వు సత్యనపల్లిలో చూసావు, మొన్న కుప్పంలో చూసావు. సరదా ఇది అసలు కుప్పంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఏమన్నా అర్థం ఉందా? అంతకంటే నవ్వులు పాలైపోతారో చెప్పు. తిప్పి కొడితే అంతా కలిపి 120-130 కిలోమీటర్ల దూరంలో నీకు అటు పక్క మెడ్రాస్ లో ఉంది, ఇటు పక్కకు వచ్చేసరికి బెంగళూరులోనే ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు పెట్టుకొని కుప్పంలో అంతర్జాతీయ విమానాశ్రయం కడతారంటే ఎట్లా? ఏమన్నా అర్థం ఉందో చెప్పు దానికి. వైజాగ్ లో అమరావతిలో విమానాశ్రయం కడతా అంటాడు. ఆ యూరోప్ లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ చూపించి ఇట్లాంటి రైల్వే స్టేషన్ అమరావతిలో వస్తుందంటాడు. మరే జనాలు క్యాలిక్యులేటర్ పెడితే నువ్వు ఎప్పుడో బ్రిటిషర్లను కట్టినటువంటి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఇప్పుడు మాడిఫై చేస్తున్నారు. ఎప్పుడో నిజాం గారు కట్టినటువంటిది కాచిగూడ, ఎప్పుడో నిజాం గారు కట్టినటువంటిది నాంపల్లి. ఇప్పుడు స్టేషన్స్ అన్ని కూడా మళ్ళీ మోడర్న్ గా తీర్చిదిద్దుతున్నారు. చాలా బాగుంది. దాని మీద కూడా నాకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టాను కదా. చల్లపల్లి స్టేషన్ చాలా బాగా కట్టారయ్యా. అలా ఉండాలి. ఇది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతుంది. 36 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, 140 కోట్ల పాపులేషన్ పెరిగినప్పుడు రైల్వే స్టేషన్లు ఇవన్నీ కూడా పెద్దే కావాలి. అమరావతిలో రైల్వే స్టేషన్ కట్టడానికి 5,000 ఎకరాలంట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి 5,000 ఎకరాలంట. అక్కడ పక్కనే విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 200 కిలోమీటర్లు వస్తేనేమో, 250 కిలోమీటర్లు వస్తేనేమో ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. నీకు అక్కడ అమరావతిలో ఎవడున్నాడు? అమరావతిలో ఐఏఎస్ ఆఫీసర్లను అంతా కూడా క్వార్టర్స్ కట్టి మీరు ఇక్కడే ఉండాలని రేపు చంద్రబాబు నాయుడు కనుక అంటే, బాబు మేము ఇక్కడ ఉండలేమండి, మా పని మనుషులకు మేము మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలండి అంటారు. వీళ్ళు పొద్దున్నే డ్రైవర్ని ఇచ్చి పని మనుషులు తెప్పించుకోవడం, డ్రైవర్ని ఇచ్చి పంపిద్దాం. కుదిరే పని అని చెప్పి ఇవన్నీ పిచ్చి పనులను చేస్తుంటారు. వదిలేస్తాం, ఇవన్నీ కుదిరే కాదు. వచ్చారు సార్, ఒక చిన్న వీడియో ఒకటి వినిపిస్తా సార్. రైతుల పరిస్థితి ఎలా ఉందమ్మా? మీరు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి. మిరగాట్లేసేవాళ్ళు లేరు, అది చెప్పు. ఇంకా మిరగాయలకు రేట్లు లేవని ఆడ సరుకులు అంటుంటున్నాయి, ఎడం కూలీలకు గిట్టుబాటులో వాళ్ళు వేయట్లేదు. అది మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. ఇంకా దాని పొసి పెట్టిపోతే ఆడు రుద్దుతున్నాడు, ఆడు రుద్దుతున్నాడు. ఏమైంది? ఇప్పుడు 4 ఏళ్ళు ఇస్తున్నాడు, ఆడు రుద్దుతున్నాడు సరుకుల్లో. ఏదైతే ఏమైంది? అదే మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాస్త కూస్తో మంచిగా ఉందా, ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారు? అటు బాగానే ఉంది, ఇటు బాగానే ఉంది. అది అది చెడు ఉంది, మంచి ఉంది. అది అంటే ఈయన వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనేసి భయపడుతున్నారు కదా అందరు. ఏమి లేదు, భయం లేదు, ఏం లేదు. కానీ ఆయన చేసాడు కొన్ని ఏం చేసి చేయలేదు. అది ఏముంది? ఈయన వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా తీసేసినట్టు ఆధార్ కార్డు ఉంటుంది, వస్తున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర తీసి నూకాడుగా. ఆ పేర్లే వద్దని. బిఎఫ్ వాహనాలు ఉంటే మంచిది అంటారా, తీసేయడం మంచిదే? అందరూ బాగోద్దు ఆడికి తీసేయడం కరెక్ట్ అని అంటారా? మీకు తెలిసిన మాకు తెలిసింది అయితే కాదని నేను అంటున్నా. ఎందుకు తీసేయాలి మరి? అందరూ బాగోగలేరుగా. ఆడ సర్వే రావట్లేదు, పోయి కడుపులు కూర్చోవాలి గంటలు. ఏడైతే ఇంటం రాగానే ఎత్తున్నారుగా.
అది ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చారమ్మా జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే అందరికి ఇచ్చారు. పైగా వీళ్ళంతా టీడీపీ ఫ్యామిలీ అంట గురుగారు. ఇది ఇదిగో ఎందుకు ఉన్నమా ఫ్రీ అండ్ ఫ్రాంక్ మాట్లాడుతున్నా లేదు వాస్తవం ఆవిడే చెప్తుంది అది కూడా. అది వాళ్ళు రైతులు మిరగాయల రేట్లు ఏదో తిడుతున్నారు, కూలి పెంచారని. మరి కరెంటు బిల్లులు పెంచాడు జగన్ అన్న, అంతే తగ్గించాడు, ఇంకా వచ్చి రుద్దుతున్నాడు. అసలు మరి కరెంటు బిల్లులు పెంచననేసి చెప్పాడు కదమ్మా, మరి అసలు కరెంటు బిల్లులే పెంచనన్నాడు అన్నాడా? అదిగో బిల్లులు చూడు, టీడీపీ అని చెప్తున్నారు అంతా వీళ్ళంతా. మేమందరం అదే, ఒకప్పుడు అందరూ అదే, కొంతమంది మారారు, మేము మారలేదు. మరి టీడీపీ అయ్యి చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదని చెప్తున్నారండి. బాగానే ఉంది, దాన్ని ఏది చెప్పకూడదు, చెప్పొచ్చు. టీడీపీ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగాలేదని చెప్తున్నారు. ఏంటంటే టీడీపీ అయినంత మాత్రాన్ని బాగాలేకపోతే బాగాలేదని చెప్పకూడదు అయింది అని క్వశ్చన్ వస్తున్నావు. అట్లుంది పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందనే విధంగా చంద్రబాబు నాయుడికి తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియదు లేదు మనిషి. ఇప్పుడు పవర్కి సంబంధించిన దాంట్లోనే అదానీ తోటి చేసుకునేటువంటి ఒప్పందాలు నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి కనుక ఒక్క మాట కనుక ఆయన కనుక చెప్పాడంటే గవర్నమెంట్ కూలిపోయినా నువ్వు ఆశ్చర్యపడాల్సిందే. ఓకే, ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్, మీరు అలా పెడతాను అనుకో. సరే ఒక్కసారి అమెరికా దగ్గరికి వెళ్దాం. అమెరికాలో ఆట నాట ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఎవ్వరు రాష్ట్రం విడిచిపెట్టిపోవడానికి వీల్లేదు. నాటాలు ఆటాలు అని చెప్పి అమెరికా పోతే ఇంక మీ చీటీ చిరిగిపోయినట్టే. మళ్ళీ వచ్చేసారి మీకు ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కూడా లేదని గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు సంవత్సర కాలంగా జరిగినటువంటి సంవత్సరంలో మనం చేసినటువంటి మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో మీరు మాట్లాడాలి. మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి అందరికీ మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి ఎవ్వరు పోవడానికి వీల్లేదని చెప్తే నెక్స్ట్ డేకి ఎంతమంది వెళ్ళిపోతారు అమెరికాకి? ఏం చెప్పినది మాత్రం వింటారు అనుకున్నాం. ఏమి వెళ్ళిపోయాను, వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్తారు. మరి చెప్పినంత మాత్రం వింటారు. వారం రోజులు పోయించినంత మాత్రాన పంపలంటూ పోతాయా? ఆయనే చెప్పాడు కదా, ఆయన ప్రభుత్వ అధినేత, వాళ్ళ పార్టీకి సంబంధించి పార్టీ అధినేత సార్, రెండు ఆయనే కదా. మరి ఆయన విప్పు జారీ చేస్తాడేది దీనికి. ఏమైనా అసెంబ్లీ జరుగుతుందా లేదా ఆయన బిల్లులు ఏమైనా పెట్టారా? అప్పుడు కనుక అయితే విప్పు జారీ చేశాం కాబట్టి నువ్వు ధిక్కరించావని చెప్పి ఏదో ఒక విధంగా పార్టీలో నువ్వు బయటికి మీద సస్పెండ్ చేయడం చేయొచ్చు. కానీ వాటిలో నువ్వు ఏం చేస్తావు? ఆయన ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేదు. పోవద్దన్నంత మాత్రం నోటుకుంటారు. ఆయనకి ప్రతి ఒక్కడు ఏ రీజన్ పెడతారు తెలిసిన, నేను హార్ట్ ఆపరేషన్ నేర్చుకోవడానికి పోతున్నాను, నేను పోతారు అనవసరం మళ్ళీ ప్రభుత్వానికి కదా పోక. ఇప్పుడు వాడు టాటా వాళ్ళు కనుక అయితే వాళ్ళే టికెట్ కూడా ఇస్తారు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ లో నుంచి. ఈయన ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ కనుక పెంచాడు అనుకో, హార్ట్ ఆపరేషన్కి పోతున్నానండి, కిడ్నీ ఆపరేషన్కి పోతున్నానండి, ఓపెన్ హార్ట్ సర్జరీకి పోతున్నానండి అని చెప్పి శుభ్రంగా పోయి ఆ మీటింగ్లు కూడా అటెండ్ అయ్యి ఆపరేషన్ ఏం అవసరం లేదన్నారండి అని చెప్పి సర్టిఫికెట్ కూడా తీసుకొని పోవడానికి రావడానికి ఖర్చులు బిల్లులు మొత్తం ప్రభుత్వానికి పెడతారు. పెట్టాలి మరి, చూసుకోవడం అనుకుంటే వాళ్ళే ఇవ్వాలి మరి ఇవ్వాలి కదా అని. నేను మర్చిపోకు, ఇట్లాంటి పనులు చేయడంలో చంద్రబాబు నాయుడు వస్తుంది. మున్సిపాబులు ఆయన ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇచ్చాడంటే ఏదో కాస్త ప్రభుత్వం దగ్గర నుంచి అతను డబ్బులు ఇప్పిద్దాంలే ఎమ్మెల్యేలకు ఉద్దేశంతో చేసినట్టు. ఓహో, మరి ఏదనుకున్నావు కుదర ఇలాంటివి కూడా జరుగుతుంటాయి తెలుసా నీకు? ఇలాంటి చిత్రాలు చాలా జరుగుతాయి. ఎన్ని చూడలేదా మేము ఇట్టండి అన్ని చాలా చూసాం సార్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా సార్? బాబాయ్ మందపాటి నాగిరెడ్డి గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వెంకటరామరెడ్డి గారేమో లాయరు, ఆయన ఏమో గుంటూరులో ఉండేవాడు. జయప్రద గారేమో వినుకొండ నుంచి ఎమ్మెల్యే, ఆమెమో మినిస్టర్. వారానికి ఒకసారి గుంటూరు టూర్ వేసుకుంటారు అనమాట. దేనికోసం కాబట్టి ప్రభుత్వ సంతోడు పోవచ్చు, అంతే కదా. మంత్రి అంటే లేకపోతే ఆయనేమో నాగార్జున సాగర్ వస్తాడు, ఈయన హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ పోతుంది. ఈ చూసి ఒకసారి మా బాబాయ్ అసలు నేను క్వశ్చన్ రైజ్ చేశాడు, మీరు పెట్టేటువంటి ఖర్చులు కనుక పెడితే మా ఊరికి ఎలక్ట్రిసిటీ వచ్చేదండి అని. ఏందండి అంటే వరుసగా మాడుకునేవాడు, ఏంది బాబాయ్ ఏందన్నా అని అనుకుంటారు కదా, మాకు రిలేషన్స్ అవుతారు వాళ్ళు. దొరక నేనే దొరకాను అయ్యేదన్నా, మీ ఊరికి కరెంట్ కావాలంటే ఒక మాట చెప్తే అప్పుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్. అపోజిషన్ పార్టీలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలాంటి జోకులు వేసుకునేవాళ్ళు, అందరూ మళ్ళీ కలిసిపోయేవాళ్ళు, రాష్ట్రం కోసం అని చెప్పి ఏకతాటి మీద నడిచేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి అడిగితే రాజీనామా కేసులు పెడతారంట గారు అమ్మా అంటే
ఏంద్రా నువ్వు అమ్మ అంటున్నావు నువ్వు ఉమ్, అమ్మ అంటావే నువ్వు ఆ మాట మేమనాలా నువ్వు అనేది ఏ, అనేటువంటి పరిస్థితికి వచ్చింది అన్నమాట ఇప్పుడు. అపోజిషన్ పార్టీ అంటే అర్థం ఏమిట్రా బాబు అంటే ఉమ్, అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చేసినా ఖండించాలి ఉమ్, అంతే. అదొకటే పని, వేరే పని ఏది లేదు. ఓకే, బాగా గుర్తు చేశారు, బాగా చెప్పారు ఇలాంటిది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇలాంటి పని ఒకటి అడిగితే దానికి దీనికి కంపారిజన్ ఏం చెప్తారో చూద్దాం. సరే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మాదాపూర్లో ఆయన నివాసం ఉంటున్నారు. అక్కడ నుంచి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవ్వాలన్నా సరే బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో దిగి అక్కడ నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడ మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి యాజ్టీజ్గా రిటర్న్ మళ్ళీ పార్టీ ఆఫీస్కి, అక్కడ నుంచి మళ్ళీ గన్నవరానికి, అక్కడ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బేగంపేటకి, ఇక్కడ నుంచి మళ్ళీ మాదాపూర్ ఇంటికి ఈ రకమైనటువంటి సర్వీస్ చేస్తున్నారు. ఏందంటారు ఇదంతా? మంత్రి పదవి ఉంది కాబట్టి, లేదు అధికారంలో ఉన్నాం కాబట్టి చేసే ఖర్చులా, లేదు నిజంగా వాస్తవంగా ఇలాంటి ఖర్చులు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఆయన ఆ విధంగా చేయడం ఒక బెటరే. కారణం ఏదో తెలిసిన ఆ విధంగా కనుక చేయకుండా కనుక హైదరాబాద్ నుంచి కనుక ఏ గుంటూరు గన్నవరం కనుక పోవాలంటే రోడ్డు మీద కారు ఎక్కిపోతాడు, అది మామూలు పోడు. బానెట్ మీద కూర్చొని కారు ఎక్కిపోతాడు. ఆయన చూడడానికి ఒక 100 మంది జనాలు వస్తారు, ముందు ఒక 100 మంది, వెనక ఒక 100 మంది. యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎంతమంది వస్తారో తెలియదు. ఎందుకంటే ఇది బెటరేగా ఆలోచించడం ఒకసారి కామన్. లేదు అడిగింది ఏంది, మీరు చెప్పేది ఏంది? అందుకని ఏంటంటే ఆయన అలా పోనీ అలా పోవడం అనేది బెటర్. జనాలు బతికిపోతారే బాబు, ప్రాణాలు బాగుంటాయి. ఎందుకు వచ్చినట్టు అన్ని మధ్యలో పోలీసు వాళ్ళు అవి ఇవి సంగతి బానెట్కి డాన్స్ చేసినా చేస్తారే. కానీ మీరు అన్నారే అమెరికా వెళ్ళి చూపించుకోవాలన్నా, లేదు మంత్రి పదవిలో ఉండి హైదరాబాద్కి విజయవాడకి గుంటూరుకి తిరగాలన్నా ఇచ్చేది ప్రభుత్వం కదా ఖర్చులు. అటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఒక పక్క ఏ పథకం పెట్టాలన్నా ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. కానీ ఇటువంటి వాటి కోసం మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు ఉండవయా, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఎందుకున్నావు? ఇది ఒకటి ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికే కదా. 1,20,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు. అప్పుడు దేనికి ఖర్చు పెట్టేవా లెక్క చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పడుగా. మరి ఇట్లాంటి వాడికి పోతుంటాయి. ఏది నవ్వుతావు ఇది చాలా జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ ఇస్తున్నారంటారు వీళ్ళు చేసే పనులన్నిటి బట్టి. చేసే పనుల మూలంగా ఆయనకు చాలా మైలేజ్ వస్తుంది. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతుంది, దయచేసి మీరు రోజు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు సార్ అని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్నమాట. నేను క్యాజువల్గా అంటున్నాను, టేక్ ఇట్ ఈజీ. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.